వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రాజ్ కమల్. ప్రస్తుతం మనం ఇక్కడ ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అరటి సాగులో అయితే ఉన్నాం. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ తోట చక్కెరకేడి అరటిలోనే చక్కెరకేడి రకం అవుతున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు రైతు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అసలు చక్కెరకేడి ఈ అరటి సాగు ఎలా చేస్తారు, ఏంటి, అసలు ఈ ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విత్తనం వేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఈ పిలక పెట్టే ముందు భూమి ఎలా రెడీ చేయాలి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు మీ పిలక పెట్టి అరటి సాగు పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు పిలక పెట్టేటప్పుడు భూమి ఎలా రెడీ చేస్తారు సార్? భూమి ఏప్రిల్ నెలలో, మార్చి నుండి ఏప్రిల్ నెలలో ఒక నెల టైంలో బాగా కలయ దున్నాలండి. 4 సార్లు 4 సార్లు దున్ని పిలకని వేరే తోటలో ఎంచుకోవాలా. అంటే పక్క రైతే ఇస్తాడు, తోటి రైతే. లేకపోతే మనం కొత్త విత్తనం కావాలంటే వేరే లంక భూముల నుంచి తీసుకొచ్చుకోవాలి. ఏప్రిల్లో వేస్తాం సార్. ఇది కాల పరిమితి 11 నెలల నుంచి 12 నెలల వరకు క్రాప్ వస్తుంది. ఈ వేసిన దగ్గర నుండి ఈ బలమానంగా ఇప్పుడు పిలక సుమారు ఎకరానికి ఎన్ని పిలకలు పడతాయి సార్? ఎన్ని మొక్కలు పడతాయి? 950 నుండి 1000 వరకు పడతాయండి. 1050 ఎంత పడుతుంది మామూలు పిల్లలు కొనుగోలు చేయడానికి? మీకు ఎంత తీసుకొస్తారు? ఎకరానికి 950 నుంచి 1000 పడుతుంది అన్నారు. ఒక్కొక్క మొక్క ఎంత పడుతుంది మీకు కాస్ట్? మంద నుంచి అంటే ఇక్కడికి తీసుకొచ్చి వేసేపాటికి 10 రూపీస్ పడిద్దండి. అంటే వేయిని కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదన్నా కానీ ఒక 10 రూపీస్ అవుద్దండి మొక్క వచ్చి, ఈచ్ మొక్క వచ్చి. అంటే మొక్కకి ఎంత గ్యాప్లో మీరు మొక్క పెడతారు? 2.5 గజాలు అంటే టోటల్గా ఎకరానికి 950 నుండి 1000 మొక్కలు పడతాయి సార్. మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎలాంటి బలాలు ఎలాంటి పోషణ చేస్తారు? సహజంగా ఎరువు గేదెల పేడనంగా ఫర్టిలైజర్స్ కూడా వేస్తామండి. ఏదైనా అరటికి ఈ చక్కెరకేళి రకానికి కొంచెం బలం ఎక్కువ సార్. దాదాపు ఎలాంటి బలాలు వాడతారు ఈ మొక్కలు? ఈ చక్కెరకేళికి ఫస్ట్ తల్లి బలం గేదెల ఎరువు సార్. తర్వాత ఫర్టిలైజర్స్ కూడా వాడాలండి. ప్లస్ తెగుళ్ళు రాకుండా పెస్టిసైడ్స్ కూడా కొట్టాలి సార్. పెస్టిసైడ్స్ కొట్టందే ఇవాళ కాయ షైనింగ్ అది కూడా రావట్లేదు. ప్లస్ తెగుళ్ళ నుండి కూడా కాపాడటం కోసం పెస్టిసైడ్స్ కూడా వాడాల్సి వస్తుంది. అంటే ఈ చక్కెరకేళి రకానికి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి సార్? ఈ సికాటో తెగులు అని కింద నుంచి ఎండుకు వస్తుంది సార్. దానివలన గెల దిగుబడి రాదు. ప్లస్ దిగుబడి వచ్చినా కాయ బాగా లావు ఓట రాదు సార్. అందుకని కెమికల్స్ కూడా కొట్టాల్సి వస్తుంది. పెస్టిసైడ్స్ కూడా పై స్ప్రే కూడా చేయాల్సి వస్తుంది సార్. మనకి మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎంతకాలం నుంచి క్రాప్కి వస్తుంది సార్? ఇది ఎంతకాలం క్రాప్కి వస్తుంది? ఎన్ని క్రాప్లు దిగుతుంది ఇది? ఒకే క్రాప్ సార్. ఒక చెట్టుకి ఒకే క్రాప్ 11 నెలల నుంచి 12 నెలల వరకు ఆ క్రాప్ అయిపోద్ది. మళ్ళా అంటే ఇది పిలక వదలొచ్చు కానీ దీనంత దిగుబడి ఉండదు సార్. పిలక దిగుబడి తగ్గిద్ది, మొక్కకున్నంత దిగుబడి దీనికి తగ్గిద్ది సార్. సుమారు మీకు ఎంత ఖర్చు అవుద్ది మొక్క పెట్టిన దగ్గర నుంచి పంట క్రాప్కి వచ్చేంత వరకు? ఎకరానికి 950 నుండి 1050 దాకా వేస్తాం సార్. ఖర్చు వచ్చేసి 1,00,000 నుంచి 1,20,000 దాకా అవుతుంది. ఏది ఓన్ పొలం, సొంత పొలం ఉన్న వాళ్ళకి. ప్లస్ దానికి ఎక్స్ట్రా కౌలు కలుపుకోవాలా. 40 నుండి 50,000 వరకు ఉంది సార్ కౌలు. అంటే 1,20,000 ఇంటూ ప్లస్ 40,000 1,60,000 దాకా ఒక క్రాప్ వచ్చేపటికి అవుతుంది. మనం పర్ సేల్ అది అమ్ముకోవడానికి కోసం 200 మినిమం నుంచి హై 250 వరకు కొంటారు సార్. కానీ కేజీ లెక్క ఎలా సార్? సార్ ఒక గెల అంటే ఒక చెట్టుకు ఒక గెల వస్తుందండి. ఆ ఒక్క గెల 200 నుండి 250 వరకు కొంటారు. మనకి ఇన్కమ్ వచ్చేసి 2 లక్షల నుంచి 2,10,000 దాకా వస్తుందండి. అంటే పెట్టిన 1000 మొక్కలు తెగవండి. ఒక 5 నుంచి 10% వరకు పోతుందండి. ఇది సార్. సుమారు వాతావరణం బట్టి ఎలా ఉంటుంది రేట్లు? ఇంత వేసి వాతావరణం అనుకూలించాలండి. మార్చి నెలలో ఏదన్నా అనానుకూలంగా గాలి వస్తే మొత్తం పడతాయి. మనం పెట్టిన 1,60,000 కూడా నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయి సార్. సుమారు ఖర్చులు పోని ఎకరానికి మీకు ఎంత మిగులుద్ది? అంటే వాతావరణాన్ని బట్టి రేట్లు ఉంటే 20 నుంచి 40,000 వరకు మిగులుతాయి సార్. అంటే అప్పుడు రేట్లు కొంచెం 250 హైగా ఉంటే మిగులుతాయి సార్. మార్కెట్కి ఒకసారి అందరి వచ్చేపటికి మార్చి ఏప్రిల్లో మార్కెట్ డౌన్. మీకు తెలుసు కదండి, పంట చేతికి వచ్చే టయానికి మార్కెట్ ఉండకుండా ఉంటాం ఏ పంటకైనా. అదే దీనికి కూడా వర్తిస్తుంది సార్.
మార్కెట్ డౌన్ అయితే రైతుకి తగ్గిద్ది సార్ లాభం. సార్ ఈ పంట ఎన్ని నెలల కాలం పంట అండి అది? 11 నెలల నుంచి 12 నెలల వరకు అండి. అంటే ఖర్చులు పోను సుమారు ఎకరాకు 40,000 మిగులుతాయి. 20 నుండి 40,000 వరకు మిగులుతాయి సార్. కొత్తగా వేసే రైతుకి మీరు ఎలాంటి సలహా చెప్తారు సార్? కొత్తగా వేసే రైతుకి అంటే నా అనుభవంలో ప్రజెంట్ వరకు అయితే బాగానే ఉంది సార్. అంటే అననుకూలంగా లేకుండా అనుకూలంగా ఉన్న టైంలో అనానుకూలంగా ఉంటే పెట్టిన పెట్టుబడి ప్లస్ కౌలు నష్టం వస్తుంది. ప్రజెంట్ నాకైతే ఇంతవరకు అనానుకూలంగా లేదు సార్, అనుకూలంగానే ఉంది. అంటే కొత్తగా వేసే రైతుకి ఎలా చేయాలంటే మీ సలహాని చెప్తారు? ఇంతకాలం మీరు వ్యవసాయం చేస్తున్నారు, అరటిలో ఉన్నారు, సాగులో ఉన్నారు. కొత్తగా అరటి సాగు వేసే రైతుకి మీరు ఎలాంటి సలహా చెప్తారు? ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్తారు? కొత్తగా అంటే ఫస్ట్ దుక్కి బాగా దున్ని ఇత్తనం ఒకటి మంచిగా ఎన్నుకోవాలి సార్. ఇత్తనం కొన్ని మనం వేరే చేలలో దాన్ని తెగులుండ ఇత్తనం తీసుకురాకుండా మంచి ఇత్తనం తీసుకొచ్చేసి పోషకాలు కరెక్ట్గా టైంకి అందిస్తే బాగానే దిగుబడి వచ్చి అవకాశం మిగలటానికి అవకాశం ఉంటుంది సార్ రైతుకి. సార్ ఎటువంటి నేలలో ఎక్కువ ఈ అరటి సాగు అని బాగా పండుతుంది సార్? నల్లరేగడి సార్. ఈ పొలం నల్లరేగడి మంచిదే సార్. ఈ సాయిళ్ళు అరటికి చక్కెరకేళికి సూట్ అయింది సార్ మా నేల వారికి. నీరు సామర్థ్యం ఎంత ఉండాలి సార్? ఇప్పుడు ఎక్కువగా వాటర్ కావాలా, తక్కువ వాటర్తో పంట పండుతుంది? ఎక్కువగా సార్ అంటే వాతావరణం పొడిగా ఉంటే 10 రోజుల నుండి 12 రోజుల వరకు తడులు వేసుకుంటూ ఉండాలి సార్. వర్షాలు పడితే అవసరం లేదు. కానీ ఇప్పుడు వాటర్ కన్నా డ్రిప్కి కొంచెం కాయ బాగా వస్తుంది సార్. డ్రిప్ ఉండే తోటలకి కాయ దిగుబడి వస్తుంది, ఓట్లు కూడా బాగా వస్తున్నాయి సార్. సరే ఈ చక్కెరకేళి తయారైన తర్వాత మార్కెట్కి మీరు తీసుకెళ్తారు, అదే కొనుగోలుదారులు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఇక్కడికి వస్తారా సార్? వ్యాపారస్తులే, విజయవాడలో వ్యాపారస్తులే ఇక్కడికి వచ్చి తోటల్లో గెల ఇంత అని కొంటారు సార్. ప్లస్ వాళ్ళకి మనకి టర్మ్స్ కుదరకపోతే మేము మార్కెట్ ఇక్కడ బైపాస్ రోడ్లో ఉన్నాయి సార్, అంటే పాట కొట్లు, అవి తీసుకెళ్తే అక్కడికైనా అమ్ముకోవచ్చు సార్. 2 రకాలుగా అమ్ముకోవచ్చు. ఇది అరటి సాగు అయితే మాత్రం ఎకరానికి 1,20,000 నుంచి 1,40,000 ఖర్చు అవుతుంది. 1,20,000 ఏమో సొంత పొలానికి అయితే అవుతుంది. అదనంగా కౌలు 40,000 అవుతుంది. ఆ రకంగా చూసుకుంటూ జరుగుతుంది. ఖర్చులు బాగున్నాం, వాతావరణం అంతా బాగుంటే ఆ టైంలో కనుక ఎలాంటి విపత్తు లేకపోతే రైతుకి ఒక 40,000 మినిమం, ఒక 40,000 నుంచి 50,000 మిగులుతాయని చెప్పి రైతులు చెప్తున్నారు. ఎవరైనా ఈ అరటి సాగు చేసేవాళ్ళు ముందు విత్తనం తెచ్చేటప్పుడే చూసి తెచ్చుకోవాలా. 1-2 చోట్ల కనుక్కొని దానికి సంబంధించినటువంటి చీడపీడల నివారణ లేకున్నటువంటి, తెగుళ్ళు లేకున్నటువంటి విత్తనం తెచ్చుకొని నాటుకుంటే కనుక వాతావరణం అనుకూలంగా ఉంటే బాగుంటుంది. దాంతోపాటుగా నల్లరేగడి నేల అయితే ఈ అరటి సాగుకి ఎంతో బాగుంటుందని చెప్పి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.